ఎందుకంటే అంతా కూడా అమృత వర్షన్ వినడం జరిగింది. అప్పుడంతా కూడా జరిగినటువంటి తీరు ప్రతిదీ ఆమెది గమనించారు, చూశారు. కానీ శ్రవణ్ ఏం చెప్పదలుచుకున్నారు అమృత గురించి? ఆమె మంచిగా ఉండాలని కోరుకుంటాం. మేము కనిపించి మా అన్నయ్య మా వదిన కనిపించిన పిల్లలు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటాం, కానీ వాళ్ళు చెడు కోరుకునే అంత. నేను మారుతురా ఒక బిడ్డకి తండ్రి అయితే నేను ముగ్గురు బిడ్డలకు తండ్రిని. నా ముగ్గురు పిల్లలు ఎట్లుంటారో వాళ్ళు కూడా అట్లా ఉండాలని కోరుకునేవాడిని తప్ప నేను ఒక ఫాదర్గా ఒక తండ్రిగా నేను చెడు కోరేవాడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇప్పటికీ అమృతని నువ్వు బంగారు తల్లి అని పిలుస్తున్నావు, కానీ ఆ బంగారు తల్లే బాబాయిని ఉరి తీయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పరిస్థితి ఆమె అట్లా నాకు మీ మీద ఉండాలి ఉన్నది, మీకు నా మీద ఉండాలని లేదు కదా. అది భగవంతుడే నిర్ణయిస్తాడు. ఉరి తీసేది ఉంటే తీస్తారు, వదిలిపెట్టేది ఉంటే వదిలిపెడతారు. అది చట్టం కోర్టు పరిధిలో ఉన్నది. కానీ అది వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకు ఎప్పుడు కూడా ఎవరి మీద శత్రుత్వం ఉండదు. నా పిల్లలనే అనుకుంటా. మా కుటుంబంలో అందరూ కూడా ఒకరికొకరు అనుకూలంగా ఉంటారు, అనుబంధంగా ఉంటారు. మంచి చెడులు తప్పొప్పులు అంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే అందరూ సహకారం చేసుకుంటూ చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఒక్కళ్ళే. మా అమ్మ నాన్నల తర్వాత సంతానం 60 మంది ఉంటే వాళ్ళు ముగ్గురు ఒకటి, మిగిలిన 57 మంది ఒకటి. అట్లుంటారా ఎక్కడన్నా మీరు చెప్పండి? కానీ పిల్లలను కనండి. చట్టాలు చెప్పినట్టు లేకపోతే అది ఇది చెప్పినట్టు మీరు లవ్ చేస్తున్నారు కదా వదిలేయటము, వాళ్ళు చట్టం అట్లా చెప్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకోండి అని అంటే. కానీ అప్పుడు అమృత పదే పదే చెప్పింది, నాకంతా కాదు ప్రణయ కుటుంబం, నాకు ప్రణయ్ అనేసి కూడా చాలా వరకు చెప్పినటువంటి పరిస్థితి. నమ్మి వదిలేమను, వెళ్ళమనండి, నాకేం అభ్యంతరం. మారుతరావు చేసిన ఒక బాధ, నాకే కేసు తోటి ఎలాంటి సంబంధం లేదు. చట్ట పరిధిలో ఉన్నది నేను మాట్లాడకూడదు కాబట్టి నేను అది లేదు. కానీ కేసు కంటే ముందు నుంచి 4 నెలల నుంచే నాకు మారుతరావుకి ఎలాంటి మాటలు లేవు. వాళ్ళకి ఆయనకి నాకు మాటలు లేవు. ఈ విషయంలో ఆయన ఊరికే ఎట్లా రావాలి ఆమె రాదు, ఆమె రాదు, ఇదే గోల చేస్తుంటే 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ లవ్ అఫేర్ని బహిరంగంగా చెప్పకుండా తెగించి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకురావలేవు, అది కాని పని. ఎస్పీ గారు కూడా పిలిచిండ్రు, వద్దు కొన్ని రోజులు ఆగండి, అవసరమైతే పిలిచి మాట్లాడదాం, వద్దు అని చెప్పని ఎస్పీ గారు చెప్పిండ్రు, డిఎస్పీ గారు చెప్పిండ్రు, మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పిండ్రు. ఆయన నువ్వు చెప్పినా వినే పరిస్థితి లేదు అని చెప్పని మా కుటుంబం వరకు అసలు వాళ్ళని పట్టించుకోలేదు. మారుతరావు ఇంటిని వాళ్ళు వద్దు, ఇంకా ఆయన ఒకటే సోది పెడుతుంటాడు, అది రాదు, 7 ఏళ్ల నుంచి కాపాడుకోలేదు, ఇప్పుడు ఏమొస్తారు? మారుతీరావు అంతా తట్టుకోగలిగారు, కేసులు ఉంచారు, కేసుల నుంచి బయటకు వచ్చి బెయిల్పై వచ్చారు. వచ్చిన తర్వాత కూడా చివరి నిమిషంలో అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమంట? నీ కన్న కూతురే మళ్ళీ కేసు పెట్టి లోపల పెడితే అది తట్టుకోలేకపోయిండు. సరే నువ్వు ఎందుకు చనిపోయినావు అని మేము అడగడానికి అవకాశం లేదు, చనిపోయిన తర్వాత కదా చనిపోయిందని తెలిసేది. మేము అనుకుంటున్నాము. అంటే అంతకుముందు నీతో షేర్ చేసుకునేది కదా, ఏం లేదు. తర్వాత కూడా నాకు మా బ్రదర్కి ఏం పెద్ద అండర్స్టాండింగ్ లేదు. ఎందుకంటే నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డది, నా పిల్లలంతా ఆగమైనరు, రోడ్డున పడ్డరు అనేది నాకు మంచి అభిప్రాయం కలగలేదు. అవసరమైతే మాట్లాడటం మారుతరావుతోటి, లేకపోతే లేదు. అంటే ఆస్తులన్నీ కూడా మారుతీరావు మీరంతా కలిపే కమాండ్గా ఉండేవి కదా? మేమే కలిపి సంపాదించుకున్నాము. మా పేరెంట్స్ ఎవరు మాకు డబ్బులు ఇవ్వలేదు, మేమే కష్టపడి సంపాదించుకున్నాము, మేమే పంచుకున్నాము. ఆస్తి పంపకాలలో ఎలాంటి వివాదము లేదు. తర్వాతనే చనిపోయే ముందు వీలునామా రాసిండు, ఆమె నాకున్న ఆస్తి, నా పేరు మీద ఉన్న ఆస్తి నా భార్యకి చెందాలి అని. అంటే బిడ్డ మీద ఎంత మమకారం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. నా భార్యకే చెందాలి, నా బిడ్డకి చెందాలని రాయలే, నా భార్యకే చెందాలని రాసిండు. అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏముంటుంది? అంటే ఆస్తి విషయంలో మాత్రం మీ ఇద్దరు కలిపి ఉన్నది మాత్రం సపరేట్ ఎవరికి వాళ్ళకి ఆస్తుల వివాదం ఏమీ లేదు. ఆ ఆస్తుల పంపకాలలో ఎక్కడ వివాదం లేదు. ఉన్నప్పుడే పంపకాలు అయిపోయినాయి. నవంబర్ 2019లోనే ఆస్తి పంపకాలు అయిపోయినాయి. ఆ ఇష్యూ ఏం పెద్ద మా ఇద్దరి మధ్య ఏం లేదు. వాళ్ళు ఏదో అనుకున్నారేమో. ఇంతవరకు నేను ఎవరైనా నాతోటి ప్రాబ్లం ఉంటే ఎవరైనా పెద్ద మనుషులు నేను తీసుకొచ్చుకో, వాళ్ళు చెప్తే నేను వింటా. నువ్వు ఏంటి శ్రవణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏంటంటే మారుతీరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయారు. అదేవిధంగా ఆమె కూతురు మొత్తం అమృత తల్లి వద్ద ఉంటుంది, ఆమె జీవితం కానీ శ్రవణ్ పరిస్థితి ఏంటి? ఇద్దరు కూతుర్లు కానీ వారి కానీ మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నా పిల్లలు మంచి చదువుకుంటారు, నా పిల్లలు నాకు అనుగుణంగా ఉంటారు, నా కుటుంబం అంతా నాకు సపోర్ట్ ఉన్నది. నేను మంచి ఉంటేనే ఉంటారు. నేను చెడు ఇది నేను తప్పుడు అయితే నా కుటుంబం ఎప్పుడు కూడా నాకు సహకారం చేయదు కదా. ఇంత పెద్ద కుటుంబము 350 మంది. మా అమ్మమ్మకి సంతానం 60 మంది అయితే మా అమ్మమ్మకి సంతానం 360 మంది. 360 మంది కూడా మా కుటుంబానికి అనుకూలంగా ఉన్నారు. నేను మంచివాడిని కాకుండా ఉండరు కదా.
మరి వాళ్ళతో ఎంతమంది ఉన్నారు చూడమనండి. మారుతురావు కుటుంబంతో వాళ్ళు ఉండేదాన్ని బట్టే ఉంటారు. మీరు నన్ను చూసి నవ్వుతే నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను. అదేవిధంగా శ్రవణ్ భార్య కూడా ఉన్నారు. చెప్పమ్మా, చివరిగా చూసినట్లయితే అమృత కొన్ని మీ పిల్లలపై కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో చూడడం జరిగింది. ఎందుకు అమృత అంతా తయారు కావడానికి కారణం ఏంటి? ఎందుకంటే బాబాయ్ ఏమో బంగారు తల్లి, మా బంగారు తల్లి అని చెప్తున్నారు. కానీ ఆమె ఏమో మీ పిల్లలపై కానీ మీపై కానీ ఆమె చేసినటువంటి మాటల్ని ఏమని చెప్తారు? మాకు మీడియాలో చూసేంత వరకు అమృతకి మా మీద అంత కోపం ఉంది, మా ఫ్యామిలీ మీద అంత పగ ఉంది అన్న సంగతి నాకైతే తెలియదు. అంతకుముందు పేపర్లో మీడియాలో వచ్చినట్టు చెప్పినట్టు ఇష్యూస్ చెప్పిన వచ్చేది ఫంక్షన్స్లో కలిసేవాళ్ళం అందరం. అందరి పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అమృత అందరం కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు ఆ మనసులో ఇంత పగ ఉంది అనేది మాకు మీడియాలో చూసిన తర్వాతే తెలిసింది. నేను అమృతాన్ని ఎప్పుడు సపరేట్ అయితే నేనైతే చూడలేదు. మా ఆడపడుచు పిల్లల్ని, మా పెద్దోడు కూడా పిల్లల్ని, అమృతాన్ని, మా పిల్లల్ని ఎప్పుడు ఈక్వల్గానే చూసాం మేము. ఒక రాఖీ పండగ వచ్చినా మా అబ్బాయికి రాఖీ కడితే అందరికీ సేమ్. కనీసం ఇచ్చే విషయంలో, గిఫ్ట్ ఇచ్చే విషయంలో కూడా నేను ఎప్పుడు ఎవరికి డిఫరెన్స్ చూపించలేదు. అందరికీ ఒకటేలాగా చూశాను. నాకు కూడా మీడియాలో చూసాకే తెలిసింది ఆమెకు మా మీద అంత పగ ఉందని. ఇంకా అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. మీరు ఎంత బాధపడ్డారో మేము ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా అతనికి జీవిత ఖైదు అప్పుడంతా కూడా కోర్టు వద్ద మీరు వచ్చినటువంటి ఆవేశం కానీ ఆవేదన కానీ అంతా కూడా అర్థం చేసుకున్నాం. మీడియాపై కూడా మొత్తం అసలు మీ పిల్లలు అప్పుడు పరిస్థితి ఏదో ఉండేది? తను జైలుకి వెళ్ళినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? జైలుకి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి, చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాం. తర్వాత కూడా మేము ఎందుకు అసలు నీ కోపం ఏంటి మా మీద, ఎందుకు అంత పగ అని కూడా చాలా మా వదిన వాళ్ళు అందరు వెళ్ళి అడిగారు. మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటో చెప్పమని కూడా అడిగారు అందరూ. కానీ ఈ రోజు వరకు కూడా మాకు సమాధానం రాలేదు. మా వైపు నుంచి తప్పు జరిగిందా, మా పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా, ఆస్తిపరంగా మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా, అసలు మీకు ఏంటి మా మీద అంత పగ ఉండడానికి కారణం ఏంటని కూడా అందరు వెళ్ళి అడిగారు. నేను పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టాను. అసలు మీకు అంత పగ ఉండడానికి కారణం ఏంటో నాకు రిప్లై ఇవ్వండి, దాన్ని మార్చుకోవాలో ఆలోచిస్తాము, లేకపోతే అసలు కారణం ఏంటో మాకు తెలుస్తుంది అని. ఈ రోజు వరకు కూడా దానికి రిప్లై ఇవ్వలేదు. మా వారి ఫోన్ నుంచే నేను పెట్టాను మెసేజ్లు కూడా. అసలు ఎందుకు మీకు మా మీద అంత పొగ ఏంటి, మా వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి, ఎక్కడ మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, అసలు ఎందుకు ఇంత పగ పెంచుకున్నారు అని మాకు ఈ రోజు వరకు రిప్లై రాలేదు. తర్వాత బ్లాక్ చేస్తారు. అంటే అమృత ఒక్క దాని వల్ల కూడా మొత్తం కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. మీరు బయటికి వెళ్ళినా కానీ, రిలేషన్లో కానీ, బయట కానీ, ఒక మిర్యాలగూడలో చూసాం ఎంత శ్రవణ్ అన్న, మారుతిరావు అన్న కానీ అంతా ఉండేది. కానీ ఆ తప్పిదం వల్ల కూడా మొత్తం ఇప్పుడంతా కూడా ఎక్కడికక్కడ జరిగింది. అది మాకు అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసుకున్నారా ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మా దాకా ఎప్పుడు రాలేదు. మా దగ్గర వచ్చినప్పుడు మేము సపోర్టే చేసాం, తీసుకొచ్చుకోండి అన్నాము. మీ పిల్లలు అయితే అలా చేస్తారా అన్నారు. సరే పోనీ కొన్ని రోజులు వదిలేసేయండి అన్న. మీ పిల్లలు అయితే మీరు వదిలేస్తారా అన్నారు. దానికి సమాధానం ఎవరైనా ఏం చెప్తారు? ఎవరి పిల్లల డెసిషన్ వాళ్ళకి ఇష్టం. వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలని ఎవరి పేరెంట్స్ ఇష్టం వాళ్ళది, మనం ఎలా ఫోర్స్ చేస్తాం వేరే. అయితే అమృత తల్లి మొత్తం కూడా శ్రవణ్ కానీ అంతా కూడా అండగా ఉండాల్సింది పోయి తర్వాత బెయిల్ రాకుండా చేయడం, ఇప్పుడు కూతురుతో కలిసిపోయి ఉండడం అంతా కూడా మిమ్మల్ని అంతా కూడా ఇప్పుడు బయటపడ్డటువంటి పరిస్థితి. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా బాధపడ్డాం. ఆ రోజు బాధపడ్డాం. నిజంగా చెప్పాలంటే 8 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకం అనుభవిస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కేసు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము చాలా బాధపడ్డాం. చాలా అంటే అది చెప్పడానికి రాదు. కానీ నేను మధ్యన వస్తున్నా అని మీరు అనుకోవద్దు. వాస్తవంగా ఏంటంటే ఈ విషయాల్లో బాలస్వామి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. బాలస్వామి కొడుకు పోయిండు, చిన్న కొడుకు. ఆ అబ్బాయి దురదృష్టము, ఈ మర్డర్ జరిగిన ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిండు. ఉక్రెయిన్లో యుద్ధం, ఈ రోజు వరకు ఉక్రెయిన్ చక్కబడలేదు. ఆ అబ్బాయి చదువు పాడైపోయింది, కుటుంబం మొత్తం పాడైంది. మారుతురావు కుటుంబము మొత్తం పాడు, నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం. మా అన్నయ్యని పోగొట్టుకున్నాం మేము, బాలస్వామి కొడుకుని పోగొట్టుకున్నాడు. అన్ని 3 కుటుంబాలు నాశనమైనాయి. దీంట్లో సాధించింది ఏందో నాకు తెలియదు, నాకైతే అర్థం కాలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పిల్లలు దయచేసి, నేను ఒక 3 పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఏమైనా లవ్ అఫేర్ ఉంటే, ప్రేమించితే పేరెంట్స్కి ఒప్పించి చేసుకోండి, కుటుంబాలు బాగుంటాయి. పేరెంట్స్కి ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. మేము మేజర్లైనా మా ఇష్టమో అని చెప్పని దయచేసి అట్లా ఆలోచించకుండా ఒప్పించి చేయించుకోండి. కానీ చాలా వరకు అప్పుడు ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. మొదటగా అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఒకవేళ మారుతిరావు కానీ, మారుతిరావు సోదరుడు కానీ ఏదైనా చేయాలనుకుంటే
కూతుర్ని చేయాలి కానీ ప్రణయ్ని చేయాల్సినటువంటి కారణం ఏంటి? ప్రణయ్ మీద హక్కు ఏముంది? ఏదన్నా ఉంటే కూతుర్ని చంపేయొచ్చు, కానీ ఈ విధంగా ప్రణయ్ని ఏ విధంగా చంపారని కూడా అప్పుడు అంతే. అది తప్పు సార్. ఎవరినైనా సరే ఎవరిదైనా ప్రాణమే. నాకు నా బిడ్డ ముఖ్యము, బాలస్వామికి బాలస్వామి బిడ్డ ముఖ్యం. ఎవరి ప్రాణం తీయాలనేది ఎవరూ కోరుకోరు, అదంతా ఉత్తదే. మాకు తెలిస్తే ఇంత కాదు, మాకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు మేము చెప్పినా సరే ఇది కోర్టు పరిధిలో ఉన్నది, మేము చెప్పినా తప్పు చెప్పినట్టయితే తప్ప, నేనే చెప్తున్నా కదా, నాకు 3 పిల్లల తండ్రిగా బాలస్వామి చాలా నష్టపోయిండు, కొడుకుని పోగొట్టుకున్నాడు, కుటుంబం మొత్తం పాడైంది. ఆ చిన్న పిల్లగాడు, ఆ చిన్న అబ్బాయిది చదువు పాడైపోయింది. ఈ రోజు వరకు నాకు తెలిసి, నాకు ఎక్కడ కూడా నాకు అంత పరిచయం లేదు, ఆ అబ్బాయి ఈ రోజు వరకు ఎక్కడ చదువుతున్నాడు, సెటిల్ అయింది అనేది తెలియదు. ఇది ఎందువల్ల? ఒకళ్ళు చేసిన తప్పిదానికి, ఒకళ్ళు చేసిన ఆలోచనకి కుటుంబాలు మొత్తం పాడైనాయి కదా. ఇది మీరు వేరే కుటుంబాలన్నీ ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప నాకు ఎవరి మీద ఆరోపణ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాది ఎందుకు చేయాలి సార్? అది ఆఫ్ ద రికార్డు. మీరు అది తప్పు అనుకోండి, ఒప్పు అనుకోండి దయచేసి. ఎందుకు చేయాలి ఊరేగింపులు? ఎందుకు చేయాలి? మీరు టీచర్లు లేకపోతే ఇవన్నీ ఎందుకు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎందుకు చేయాలి? ఈడ పుట్టి పెరిగినాము. పేరెంట్స్ పంపించకుండా వీడియోలు వేయకుండా ఉంటే మంచిగా ఉండేది. పేరెంట్స్కి కడుపు మసిలిపోతుంది కదా. ఎవరైనా చెప్తారండి, చట్టం ఉంటుంది, చట్ట పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, మేజర్లు ఉంటే చేసుకుంటారు అని ఎవరైనా చెప్తారు. కానీ తన పిల్లల కాడికి వచ్చే వరకు ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ తల్లిదండ్రులు కూడా